బోడిగుండుకిను మోకాలికి ముడిపెట్టడం అన్నటువంటిది అమెరికా వాడికి తెలిసినంతగా మరి ఎవడికి తెలియదు అనమాట. ఉక్రెయిన్ ఘర్షణ మోడీ యుద్ధమేనట. భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనటం వల్లనే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందంట. ఇలాంటి పనికి మాలిన సొంటల్ని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకున్నటువంటి ఆ పెద్ద సొంటకి చెప్పాలా. అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, దేనికి పనికి వస్తాడు? ఇలా అర్థం పర్థం లేని సొంటలందరూ కూర్చుని మాట్లాడుకుంటే జరిగేది ఏంటి? భారతదేశానికి ఎంత ఆయిల్ కావాలో అంత వాడుకుంటుంది, కొనుక్కుంటుంది, తక్కువకి ఇచ్చే వాళ్ళ దగ్గరే కొనుక్కుంటుంది. అమెరికా దానికి ఇష్టమైన చోట కొనుక్కుంటుందా? బలవంతంగా ఎవడన్నా అంటగడితే కొనుక్కుంటుందా? దానికి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడే కొనుక్కుంటుంది కదా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటే అక్కడే కొనుక్కుంటుంది కదా. నీకు ఎట్లాంటి హక్కు ఉందో ఎదురోడికి అదే హక్కు ఉంది కదా. ఇకపోతే ఇక్కడ ఆయిల్ని కొని వేరే దేశాలకు అమ్ముతున్నారు, అది కూడా కొంటుంది నీ దేశమేగా, యూరప్ దేశాలే కదా, కొనొద్దని చెప్పు. అప్పుడు ఎవడు ఇక్కడ కొనడు, అమ్మడు, ఇక్కడికి కావాల్సిన వరకే వాడుకుంటాడు. ఓవరాల్గా ఏంటంటే అసమర్థుడి ఆకలి కేకలు అని చెప్పి చేతకాని దద్దమ్మని హీరోని చేసినటువంటి అమెరికా ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటోంది. డైవర్షనల్ టాపిక్స్తో కథలు నడుపుతోంది.